ఇంట్లో ఉన్న పాత ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, చార్జర్లు, బ్యాటరీలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చెత్తలో వేయకండి. ఖరాబై పనికి రాకుండా అయిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఏడబడితాడ వారే కూరి మాకు ఈరని స్పెషల్ డ్రైవ్ పెట్టి తీసుకపోతున్నారు జిహెచ్ఎంసోళ్ళు. సిటీలో ఉన్న 300 వార్డులల్లో సపరేట్ కౌంటర్లు పెట్టి మేము రాలేని జాగాల్లో మీరన్న వచ్చి ఇయ్యొచ్చు అని ఇట్లా టెంట్లు వేసుకొని కూర్చొని ఖరాబైన కరెంటు వస్తువులను తీసుకుంటున్నారు. ఇంట్లో ఖరాబై మూలగొడ్డ వస్తువులు మస్తుకుంటాయి కదా, వాషింగ్ మిషన్లు, ఏసీలు, కంప్యూటర్లు, ఫోన్లు, టీవీలు, బ్యాటరీలు, యూపీఎస్లు, పవర్ బ్యాంకులు, ఒకటేంది ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులైనా సరే మాకు ఈరని తీసుకపోతున్నారు. బోయి మంటలల్లా పాత వస్తువులు వేసి కాలబెడతారు కదా ఇవాళ. ఇక అట్లనే మీ ఇంట్లో పనికి రాకుంటున్న ఎలక్ట్రానిక్ వస్తువులను మాకు ఇచ్చిన బోయి మంటలు వేసినంత పుణ్యం వస్తుందని ఈ నెల 12, 13 తారీఖు నాడు 2 రోజులు స్పెషల్ డ్రైవ్లు పెట్టి ఈ వేస్టేజ్ ను తీసుకపోతున్నారు. జిహెచ్ఎంసీ వారి ముఖ్య గమనిక, అన్ని కాలనీ మరియు వార్డు నివాసులకు తెలియజేయనది ఏమనగా జనవరి 12 మరియు 13, 2026 తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ ఈ వేస్ట్ సేకరణ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఈ వేస్టేజీని ఎట్లా పడేయాలో ఏడబడేయాలో తెలియక రోడ్ల పక్కకు వారేస్తుంటారు, లేదంటే ఇంట్లోనే పెట్టుకొని ఉన్న జాగాని ఇరుకుటం చేసుకుంటారు. పాతింప సామానులకు వేస్తే వాళ్ళు 5-10 రూపాయలు ఇస్తారు, వాళ్ళకేంది ఇచ్చేదని జాగ వేస్ట్ అయినా గిద్దెడు దుమ్ము పట్టినా అట్లనే పెట్టుకొని ఉంటారు. ఇక అట్లా కాకుండా ఈ వేస్టేజ్ని ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు వాటిని రీసైక్లింగ్ చేసి మళ్ళా పనికొచ్చేటట్టు మారుస్తారు.